అందరికీ నమస్కారం. ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత వస్తున్న కామెంట్లు, పెడుతున్న పోస్టులు ఇవన్నీ చూస్తే పాపం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఏనాడు ఎవరిని పల్లెత్తు మాట కూడా అన్నటువంటి మృదు స్వభావి అమ్మ జోగి రమేష్. అయ్యో పాపం, ఆయన అరెస్ట్ చేసేరేంటమ్మా అని ఎవరైనా అనుకుంటే వారిని చూసే వాళ్ళు ఏమంటారండి? కింద కామెంట్లో తెలియచేయండి. అలా జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సింపతి చూపినా పాపం జోగి రమేష్ అన్న ఇక వారిని ఎలా చూడాలంటే ఇక మీ చాయిస్. నేను చెప్పదలుచుకుంది, జోగి రమేష్ అనబడే వ్యక్తి 2019-24 మధ్య అతని నోటికి అద్దు లేకుండా మాట్లాడాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. ఎలా ఆయన అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా. నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతాను. చంద్రబాబు నాయుడుకి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేలని అందరూ గుర్తుండేది. ఆయన దగ్గర ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాను. అటువంటి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్ళి చంపేస్తా అన్నట్టు ఈ జోగి రమేష్ హడావుడు అంతా ఇంతగా అందరూ ఉండంగా ఒక సభలో ఒక వేదిక మీద ఈ జోగి రమేష్ నీచాతించంగా ఘోరంగా చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు జుగుప్సాకరం. అటువంటి జోగి రమేష్ అధికారం పోయిన తర్వాత అసలు ఎంత పద్ధతిగా మారిపోయాడంటే పతివ్రత శిరోమణి అన్నట్టు, అసలు ఆ పద్ధతికి పద్ధతికి పంచగా తీయని అన్నట్టు. అలా ఈరోజు ఆయన కొడుకు జోగి రమేష్ మన కొడుకు రాజీవ్ ఆయన అనుకుంటా, ఆ పిల్లోడు ఏమని మాట్లాడుతున్నాడు? లై డిటెక్ట్ టెస్ట్ కావాలంట, నార్కో అనాలిసిస్ టెస్ట్ కావాలంట, సిబిఐ చేత విచారణ చేయించాలంట. అసలు ఎంత టాలెంట్ ఏంటంటే నాకు అర్థమైంది. వైసీపీ వాళ్ళకి సిబిఐ ఏమన్నా పక్కింట్లో ఉండిద్దా? ఆ సిబిఐకి అసలు ఎప్పుడు ఇస్తారు ఒక కేసు? నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? లై డిటెక్ట్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఇది తెలుసా పోలీసులు? నాకు సిబిఐ కేసుల్లో జగన్ ఉన్న హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నాడు. సిబిఐతో మనం కేసులు విచారణ చేపిస్తాం, మనం కూడా బయట తిరగవచ్చు. ఈ సిట్ అనుకో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనుకో, లేదా ఏపీ పోలీసులు అనుకో, మన తాట తీసి ఆరేస్తారు, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు అన్నట్టుగా వీళ్ళు ఫిక్స్ అయిపోయి సిబిఐకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు సిబిఐకి ఇవ్వాలి మా బాబాయ్ కేసు అన్నాడు. అధికారంలోకి వచ్చా మేమున్నాం అన్నాడు. ఒకటి, వాళ్ళ అధికారంలో ఉంటే ఏపీ పోలీసులు సూపర్, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఏపీ పోలీసులు డమ్మీ, ఏపీ పోలీసులు వేస్ట్, సిబిఐకి ఇవ్వాలి. మళ్ళీ ఆ సిబిఐలో మొత్తం లెక్కలు తేల్చి తప్పు చేసిన లెక్క ముందు పెడితే ఇదంతా తూస్తూ తప్పుడు లెక్క. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈరోజు జోగికి భోగి పండుగ మొదలైంది. భోగి అంటే తెలుసు కదా, భోగి పళ్ళు పోస్తారు. దానికి ముందు ఉదయాన్నే మంట పెడతారు. ఆ మంట ఏంటి? ఇంట్లో ఉన్న చెత్త చెదరాన్ని, మన అజ్ఞానాన్ని, అంధకారాన్ని మొత్తం దాన్ని తగలబెట్టేస్తారు. అలా జోగికి సంబంధించి వైసీపీకి ఉన్నటువంటి చెత్త చెదరాన్ని మొత్తాన్ని ఈరోజు పోలీసు తగలబెట్టారంటే మేబీ ఆ తగలబెట్టిన విచ్చిన వెలుగుందే, అది జ్ఞానం. ఈ జ్ఞానంతో మరికొంతమందికి చూపు వచ్చి వాళ్ళు నిజాలు చెప్తారు. ఇప్పుడు జోగికి ఆల్రెడీ భోగి స్టార్ట్ అయిపోయింది. ఇక సంక్రాంతి మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఎవరికి? ఇది జగన్కి. ఎందుకు? వైసీపీ హయాంలో అధికారంలో ఉండగా అడ్డదిడ్డగా దారుణ అక్రమ మద్యం వాళ్ళు చలామణి చేశారు, నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారు. అప్పుడు చేసినటువంటి వారిలో జనార్దన్ రావు ఉన్నాడు, జోగి రమేష్ సాయంతో చేశాడు. ఇప్పుడు ఆపాడు కూడా గవర్నమెంట్ వచ్చాక. కాబట్టి జోగి రమేష్ వచ్చేసి నువ్వు మరలా మొదలెట్టి నేను చూసుకుంటానంటే అప్పుడు జగన్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, ఏం పర్లేదు నువ్వు మొదలెట్టాడు. మళ్ళీ మొదలెట్టాడు, అడ్డగా దొరికాడు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నవాడు కూడా పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఇక అప్పుడు బయట పెట్టాడు జోగి రమేష్ వెళ్ళి ఇదంతా. ఎవడా జనార్దన్ రావు, మాకే సంబంధం చెప్పేసి జోగి అన్నాడు. ఈలోపు జగన్ వచ్చే ఎవడయ్యా జనార్దను, పాపం జోగికే సంబంధం అయ్యా అన్నాడు. మరి ఇదేంటంటే పోలీసులు మొత్తం బయట పెట్టారు. ఈ జోగి రమేష్ జనార్దన్ పెళ్ళిళ్ళలో కలిసిన ఫోటోలు, బయట సరదాగా ఉన్న ఫోటోలు, వీడియోలు మొత్తం. ఇక అప్పుడు మళ్ళీ జోగి అన్నాడు, లేదు నాకు తెలుసా జనార్దన్ రావు అని చెప్పేసి అడ్డగా మంది జగన్ గారు. బట్ వైసీపీ గొర్రెలు మాత్రం మారు, వైసీపీ జనాలు మాత్రం మారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? జోగి రమేష్ కానీ వైసీపీలో ఎవరైనా కానీ కీలకంగా ఎక్కడన్నా ఏదైనా చక్రం తిప్పారు అంటే, అడ్డదండగా అక్రమంగా ఏదైనా దరిద్రానికి పాల్పడ్డారంటే, నీచానికి పాల్పడారంటే వీళ్ళ వెనక ఉన్నటువంటి క్రియేటర్, మాస్టర్ బ్రెయిన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అన్నది నాకు అర్థమవుతుంది. మరి మీకు అర్థమవుతుందా? ఏ క్షణమైనా కానీ ఈ జోగి నెత్తిన భోగిపల్లి పోస్తారు. ఆల్రెడీ భోగి మాటలు అయిపోయినాయి, వెలుగులు విరజమ్ముతున్నాయి, స్నానాలన్నీ అయిపోయాక భోగిపల్లి పోస్తారు.
జోగి నెత్తిన ఎప్పుడైతే భోగి పుల్ల పడ్డాయో ఇక జగన్ కౌంటర్ మొదలైనట్టే. సంక్రాంతి గొబ్బెమ్మల, సంక్రాంతి ముగ్గుల, సంక్రాంతి అప్పిచ్చలా ఏంటో చూద్దాం. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పక్కా లెక్కతో ఉన్నాడు. సిబిఐ కాదు సిబిఎన్. ఇక్కడ ఎంత పక్కా లెక్కతో ఉన్నాడంటే లోకేష్ యొక్క రెడ్ బుక్ను సైతం అన్నీ కూడా పక్కా లెక్కలతో ఉంటేనే అందులో ఉన్న అరెస్ట్ చేయమన్నాడు, లేదంటే వదిలేయమన్నారు. అండ్ లేడీస్ జోలికి వెళ్ళొద్దన్నారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తాను. జోగికి భోగి పండుగ మొదలైంది, ఎనీ టైం జగన్కి సంక్రాంతి పండుగ మొదలైంది. ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ అయింది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఆయన ఇచ్చిన ఆధారాలు కావచ్చు, పక్కాగా పెట్టుకునే ఈ సిట్ వాళ్ళు ముందుకెళ్తున్నారు. సిబిఐకి ఇచ్చే ఛాన్స్ లేదు. బాబు జోగి రమేష్ గారు, మీ అబ్బాయి పిల్లడు మీరు మర్చిపోతారు, జోగి రాజు అబ్బాయి, నార్కైడల్స్ టెస్ట్, లైట్ టెస్టులు మనం అడిగితే చేయరయ్యా, ఓకేనా? దానికి కోర్టు పర్మిషన్లు కావాలి. అండ్ సిబిఐకి మనం అడగని ఎవరు, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే అది నువ్వు కోర్టులో ప్రూవ్ చేస్తే అప్పుడు సిబిఐకి ఇస్తారు. మరి మీరు ఎక్కడ చదివారు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు. కనీసం పిల్లలు మీరైనా కొంచెం తెలివిగా మాట్లాడండి.